శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ఈరోజు అయోధ్యకాండలో అద్భుతమైనటువంటి ఘట్టంగా భరతుడు సీతారామ లక్ష్మణులను వశిష్ఠుడితో కలుసుకున్నటువంటి ప్రదేశంగా మనం ఈరోజు ఈ 25వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ చిత్రకూట పర్వత సమీపం. ఇక ఎప్పుడైతే వన సౌందర్యాన్ని చూస్తూ ఆ వచ్చే సైన్యం యొక్క కోలాహలం గురించి అనుకొని యథాప్రకారంగా తిరిగి తమ కుటీరానికి రామలక్ష్మణ సీతలు వచ్చిన తరువాత భరత శత్రుఘ్నులు, వశిష్ఠుడు, గుహుడు కొద్దిపారి పరివారంతో ముందుకు వెళ్ళారు. వారికి అక్కడ రాముడి యొక్క పర్ణశాల కనపడ్డది. భరతుడు ఆ తర్వాత తమ తల్లులను కూడా తీసుకురమ్మని వశిష్ఠుడిని కోరాడు. భరత శత్రుఘ్నులు పర్ణశాల ప్రవేశించారు. ఎదురుగా అగ్నివేది కనిపించింది. దానికి ఎదురుగా వీరాసనములో కూర్చున్న అగ్ని తుల్యుడైన రాముడు కనిపించాడు. ఆ సమయంలో అగ్నిహోత్రం చేస్తూ అగ్నికి ఆహుతిగా సమిధలుగా హోమాలు చేసే విధంగా కనపడ్డాడు. రాముడు నారచీర కట్టుకొని కృష్ణాజినము కప్పుకొని ఉన్నాడు. అంటే వీడు వెళ్ళే కొద్దిగా వాళ్ళు ఆ యొక్క పర్ణశాల చేరుకొని ఆ యొక్క అగ్నివేది, ఆ యొక్క అగ్ని యొక్క గుండంలో పూజలు చేస్తూ ఉన్నాడు, హోమాలు చేస్తున్నట్టుగా ఆ ప్రకారంగా కూర్చున్నట్టున్నాడు వీడు చేరే కొద్దికి. ఆ పూజ్యుడికి తన మూలంగా అంత కష్టం వచ్చిందని భరతుడు కూలుకున్నాడు. అంటే రాముణ్ణి చూశాడు, నారచీర కట్టుకో ఉన్నాడు, చూసిన దృశ్యం, కృష్ణాజినం కప్పుకో ఉన్నాడు. అబ్బా, మా అన్నైనటువంటి నా జ్యేష్ఠభ్రాత అయినటువంటి రాముడికి ఇంత ఇబ్బంది కలిగినదే అని అటువంటి పూజ్యుడైన వాడు ఈ విధంగా పర్ణశాలల్లో అడవుల్లో ఉండవలసి వచ్చిన అవసరం ఏర్పడిందే అని తన మూలకంగా ఇంత కష్టం వచ్చింది కదా అని భరతుడు కుమిలిపోయాడు. ఇక భరత శత్రుఘ్నులు నోటి నుంచి ఏ మాట రాలేక ఆర్యా అని మాత్రమే అడగలిగారు. దానికి మించి ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడగడానికి కూడా వాళ్ళకు మనసు రాలా బాధతో. అలా అంటూనే రాముడి యొక్క పాదాలపై పడిపోయినారు ఇద్దరు. ఇక రాముడు వారిని లేవదీసి కౌగలించుకున్నాడు. భరతుణ్ణి తన చెంత కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేశాడు. ఆ కుశల ప్రశ్నలలోనే రాజు ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చెయ్యాలో సున్నితంగా వివరించాడు రాముడు. చూసారా, రాజు యొక్క లక్షణాలు ఎలా ఉండాలని. ఎప్పుడైతే రాముడి పాదాలపైన పడ్డారో వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని లేవదీసి కౌగిలించుకొని తన భరతుణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకొని, పెద్దవాడు కదా, అన్న తండ్రి లాంటి వాడు అన్నారు జ్యేష్ఠభ్రాతగా. కాబట్టి కొన్ని కుశల ప్రశ్నలు వేసి, ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కదా, రాజు ఎలా నడుచుకోవాలో కుశల ప్రశ్నలు అడుగుతూనే, కుశల ప్రశ్నలోనే, క్షేమ సమాచారంలోనే రాజు ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయాలో అనేటువంటి సున్నితంగా వివరిస్తున్నాడు. ఎంత ఉదారమైన మనస్సు నాయనా, ఎందుకు ఇంత శ్రమపడి అరణ్యానికి వచ్చావు అని రాముడు అడుగుతున్నాడు. వృద్ధుడైన తండ్రి గారిని ఒంటరిగా వదిలి ఇలా రాకూడదు అంతవరకు తెలియదు అనమాట. ఆ యొక్క భరతుడు చెప్పేంతవరకు తెలియదు ఆ విషయం, నాన్నగారు వెళ్ళారని. వృద్ధుడైన తండ్రి గారిని ఒంటరిగా వదిలి ఇలా ఎందుకు వచ్చావు? ఇక తండ్రి గారు తల్లులు క్షేమమేనా అని అందరిని అడుగుతున్నాడు. రాజ్య పరిపాలన సమర్థవంతంగా సాగుతున్నదని కుశల ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు ఇంత శ్రమపడి అరణ్యానికి వచ్చావు? వృద్ధుడైన తండ్రి గారిని ఒంటరిగా ఎందుకు వదిలి రాకూడదు కదా? అలాగే తండ్రి గారు తల్లులు క్షేమంగా ఉన్నారు కదా, రాజ్య పరిపాలన సమర్థవంతంగా చేస్తున్నావు కదా అనే విధంగా కుశల ప్రశ్నలోనే తన మనసులో ఉండేటువంటి అనేక సందేహాలను కూడా మాట్లాడుతున్నాడు. ఇక పరిపాలన విషయంలో మంత్రి పురోహితులతో చర్చిస్తున్నావు కదా, రాజు 1000 మంది మూర్ఖులను విడిచిపెట్టినా నష్టం లేదు, కానీ ఒక్క పండితుణ్ణి వదలకూడదు. ఎవరి దగ్గర అద్భుతమైనటువంటి చాతుర్యంతో కూడిన తెలివి ఉన్నదో అటువంటి వారి దగ్గర నువ్వు అటువంటి పండితులను ఆశ్రయించి పనులు చేసుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు
తెలివైన వాడే వాటి నుంచి బయటపడే మార్గం చూపించగల అటువంటి అందువల్లే ఈ తెలివైన పండితులను దగ్గర పెట్టుకున్నావా, మంత్రి పురోహితులు చక్కగా ఉన్నారని అడుగుతున్నాడు. మేధావి, పండితుడు, సూర్యుడు అయిన ఒక మంత్రి ఉంటే చాలు, రాజుకు అంత అభ్యుదయమే. రాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రులనే రాజుకు మానావమానాలు కలుగుతాయనే విధంగా చెప్తూ నువ్వు మంచి మంత్రులను చక్కగా ఉంచుకున్నావా. ఇక కీలకమైన పదవులు అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే నాయకుడికి కూడా ఎలా ఉండాలో అన్నటువంటి రాజ్య అధికారాన్ని ఏ విధంగా తాను పరిపాలించాలనే విధంగా ఒక సాంఘిక ప్రయోజనం కూడా 10 మందికి తెలిసే విధంగా కూడా దేశ నాయకులు కూడా ఎలా ఉండాలన్నటువంటి అద్భుతమైన విషయాన్ని వ్యంగ్యంగా తాను అడిగే ప్రతి పదవులోనూ రాజలక్షణాల గురించి అడుగుతున్నాడు. కీలకమైన పదవులు నిర్వహించే వాళ్ళను నిరంతరంగా రహస్యంగా పరీక్షించాలి. మంత్రులు సదా నీకు విధేయులై ఉన్నారో లేదో నువ్వు గమనించుకోవాలి. సైన్యాధ్యక్షుడు సూర్యుడు తెలివైన వాడు, రాజభక్తి గలవాడై ఉండాలి సైన్యాధ్యక్షుడు. కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం చ యదోచితం సంప్రాప్త కాలం దాతవ్యం దదాసి న విలంబసే. సైన్యానికి ఆహారం, తగిన జీతం, వాళ్ళే మనల్ని కాపాడేటువంటి వాళ్ళు. అటువంటి విధంగా మన దేశాన్ని రక్షించేటువంటి సైనికులకు, ఆ సైన్యానికి తగిన వేళల్లో ఆహారము, వారికి జీతభత్యాలు సకాలంగా ఇస్తున్నావు కదా, ఆలస్యంగా ఇవ్వడం లేదు కదా. చూసి ఎంత అద్భుతంగా ఒక రాజు యొక్క లక్షణాలు, రాజు పరిపాలించిన విధానాన్ని ఎటువంటిది అద్భుతంగా రాముడి నోటి గుండా వాల్మీకి వర్ణిస్తున్నాడు ఇక్కడ భరతుడికి చెప్పడానికి. కాలాతిక్రమాణశ్చైవ భక్త వేతనయోర్భుతాః భర్తు కుష్యంతి దుష్యంతి సోనర్థః సుమహాన్ శృతః. సకాలములో జీతభత్యాలు ఇవ్వకపోతే సిబ్బంది ఇబ్బంది పడుతారు. చూసారా, కష్టపడి ఒక నెలంతా వాడు కష్టపడి ఉద్యోగం చేస్తే వాడి భార్యాపిల్లలను పోషించుకోవడానికి సరైన వేళల్లో వారికి జీతభత్యాలు అందజేయకపోతే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో చూసారా. ఎంత ఉదారమైన భావంతో రాముడు ఒక రాజు చేయవలసిన విషయాలన్నింటినీ ఎలా చెప్తున్నాడో, ప్రజలను ఎలా పరిపాలించాలోనో చూస్తున్నాడు. అందుకే రాముడు ప్రజానురంజకుడు అయినాడు. వారికి రాజు మీద కోపం వస్తుంది సకాలానికి. మనకు వారికి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవ్వకపోతే వారి యజమాని పైన వాళ్ళ కోపం వస్తుంది. క్రమంగా అతడి పట్ల వ్యతిరేక భావము కలుగుతుంది. అది అనర్థానికి దారితీస్తుంది. ఎంత హెచ్చరికగా చెప్తున్నాడు. ఇక దూతలకు, గూఢచారులకు ఏ లక్షణాలు ఉండాలో తెలుసుకొని పరీక్షించి తగిన వారినే ఆ పనులకు నియోగిస్తున్నావా. ఏదైనా ఒక కార్యానికి ఒక చోటు నుండి ఒకరికి దూతలను పంపాలన్నా, గూఢచారులు మన రాజ్యంలో జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి గూఢచారులను కూడా చక్కగా ఎటువంటి వారినో పెట్టాలి, రహస్యాన్ని దాచేవాడుగా ఉండాలి, ఊరికి అందరికీ కూడా చెప్పేటువంటి వాడుగా ఉండకూడదు. అటువంటి వారిని నువ్వు జాగ్రత్తగా పెడుతున్నావా. నీతో యుద్ధములో ఓడిపోయిన రాజులను కూడా ఒక్కసారి ఒక కంట కనపెట్టుకో. ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు పగయగలిగినేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఊరడెళ్ళి చిత్తం ఒక మాట ఉండదంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు చక్కగా అలంకరించుకొని ప్రజలకు దర్శనమివ్వాలి. రాజైన వాడు అద్భుతమైనటువంటి వేషధారణలో 10 మందికి కూడా ఆకర్షణీయమైనటువంటి ఒక మూర్తిమత్వంతో ఉండాలి. మంచి అలంకారాలు, దాని ప్రజలందరూ కూడా ఒక ఆనందంగా నీ దగ్గర చేర్చుకునేట్టు ఉండాలని అద్భుతమైనటువంటి వాక్యం చెప్తున్నాడు. ఇలా అనేక రాజధర్మాలు ఉపదేశించాడు రాముడు వారు భరతుడికి. ఆ తరువాత సరే, ఇంతకు నీవు ఇప్పుడు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావో చెప్పు. కుశల ప్రశ్నలు అంతా అడిగి అతనికి రాజధర్మాలన్నీ చెప్పిన తరువాత ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అసలు విషయం అడిగాడు. ఇక భరతుడు రాముణ్ణి పట్టుకొని ఏడుస్తూ జరిగేదంతా చెప్పాడు. అన్న ఇలా అయిపోయిందని. ఇక ఆ సమయంలో తండ్రి మరణ వార్త విని రాముడు స్పృహ తప్పి పడిపోయాడు. ఎప్పుడైతే అనేక విషయాలు చెప్తూ ఇలా నాన్నగారు పరమపదించారనే మాట ఎప్పుడైతే చెప్పాడో దశరథుడు ఇక లేరు అనే బాధను తట్టుకోలేక
చూసావా నా తండ్రికి ఇంత బాధ కలిగిందని స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చాక అందరూ వెంటరాగా సమీపములో ఉన్న మందాకిని నదికి వెళ్ళాడు, గంగా నదికి. ఇక తండ్రికి చేయవలసిన పిండ ప్రధాన పితృకర్మ చేసి జలతర్పణం అది ఈలోగా వారి తల్లులు కూడా అక్కడికి వచ్చారు. మరునాడు ఉదయం చేసే అనుష్ఠానాలు పూర్తి చేసి ఎప్పుడైతే తన మానసికంగా ఆ మాట విన్నాడో వెంటనే మందాకిని నదికి వెళ్ళి తండ్రి కోసం పిండ ప్రదానం చేశాడు, పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడు, జల తర్పణాలు ఇచ్చాడు. అది కుమారుడి యొక్క బాధ్యత. కాబట్టి ఈలోగా వారి తల్లులు కూడా అక్కడికి చేరారు. మరునాడు ఉదయం చేసే అనుష్ఠానాలు పూర్తి చేసి అంతా సమావేశమయ్యారు. ఈలోగా ప్రజలందరూ కూడా అక్కడికి చేరాడు. ఆ సమయంలో భరతుడు లేచి అంజలి ఘటించి అక్కడ ఉన్నవారందరూ వినే విధంగా ఒక్క మాట అన్నాడు, రామా, నా తల్లి మాట మన్నించి ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు. దీనిని పాలించే శక్తి నాకు లేదు, అందుకు నీవే సమర్థుడవు. గుర్రము నడక గాడిదకి ఏం తెలుస్తుంది? గరుత్మంతుడి వేగం ఇతర పక్షులకి ఏం తెలుస్తుంది? రాజ్యాన్ని పాలించేందుకు నీకున్న సమర్థం నాకు లేదు అంటే ఎంత గొప్పగా రాముణ్ణి ప్రశంసిస్తున్నాడు. తనకు తాను తక్కువ చేసుకొని ఏదో విధంగా తన రాముణ్ణి ఆ రాజ్యానికి తీసుకొని పరిపాలింప చేయాలని ఒక సత్సంకల్పంతో భరతుడు మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యం నీ పాలనలో సుభిక్షంగా ఉంటుంది, నీవు వెంటనే రాజ్య అభిషేకం చేసుకో అని బ్రతిమాలాడు భరతుడు అన్నయ్యనటువంటి రాముణ్ణి. అప్పుడు ఆ సమయంలో ధర్మ మార్గాన్ని తప్పనవాడు కదా, రామో విగ్రహ ధర్మ అన్నారు కదా. వెంటనే ఏమంటున్నాడు చూడండి, భరతుడితో రాముడు స్థిరంగా భరతుడికి ఇట్లా ధర్మ మార్గాన్ని ఉపదేశించాడు. నాయన, మానవుడు తనకు తోచినట్లు చేస్తుంటాడు అనుకుంటుంటాడు, అది తప్పు. అతడు స్వతంత్రుడు కాదు. ఇతశ్చేత రతశ్చైనం కృతాంతః పరికర్షతి. దైవం ప్రతి ఒక్కడిని ఇటు అటు లాగుతూ ఉంటాడు. ఏ సమయంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ ప్రకారమే మనిషి ప్రవర్తిస్తాడు. సూర్య అస్తమానాలు చూసి సంతోషించేవారు, ఋతువులు మారితే ఆనందించేవారు తమ ఆయువు కరిగిపోతుందని గ్రహించాలి. పెరుగుతుంది వయసు అని అనుకుంటాము, కానీ తరుగుతుంది ఆయువు అని అనుకోము అన్నట్లుగా సూర్యాస్తమాలు చూసి మనం సంతోషిస్తాం, సూర్యుడు ఉదయించాడు అస్తమించాడని. అలాగే ఋతువులు మారుతున్నాయి అనుకుంటాం, ఆనందిస్తాం, కానీ దానివల్ల వీడి యొక్క ఆయుకాలం కూడా తగ్గిపోతున్నదనేది గ్రహించాలి. పుట్టిన ప్రతి వాడికి కాలక్రమంలో జరా మరణాలు తప్పవు, పుట్టుట గిట్టుకలు తప్పవు. ఎంత బలంగా కట్టిన భవనమైనా కాలక్రమంలో శిథిలం కాక తప్పదు. ఎటువంటి వాడికైనా వయస్సుతో శరీరం ముడతలబడుతుంది, నల్లగా నిగనిగలాడే చుట్టూ కూడా తెల్లబడుతుంది. ఇలా నిత్యం అనేక మార్పులు కలిగిస్తూ సాగిపోయే కాలములో మార్పు లేకుండా సుఖాన్నిచ్చేది ధర్మం ఒక్కటే. చూసారా, ధర్మో రక్షిత అంటే ఈ కాలాలు మారినా ఏది మారినా కూడా ధర్మం మాత్రం మారదు. చూసారా, అన్నటువంటి విధంగా ధర్మం వదా సత్యం చెర అన్నారు. తండ్రి మాట పాటించడమే మన ప్రస్తుత ధర్మం. నీకు నీ మాట, నాకు నా మాట. తండ్రి ఇచ్చిందే పరిపాలించాలి. తండ్రి గారు ఒక పని చెయ్యమని నన్ను, ఇంకొక పని చెయ్యమని నిన్ను ఆదేశించారు అంటే పితృవాక్య పరిపాలకుడు. చూసారా, ఆయన మనకు పూజ్యుడు. ఆయన ఆదేశం అమలు చేయడం నీకు నాకు కర్తవ్యమే. ఆయన ఆజ్ఞ ప్రకారం నీవు నగరాలలో ఉన్న ప్రజలకి రాజు కావాలి, నేను అరణ్యాలలో ఉన్న మృగములకు మహారాజు కావాలి. నీకు నాన్నగారు ఆజ్ఞిచ్చాడు, నాకు ఈ ఆజ్ఞిచ్చాడు, నువ్వు ప్రజలను పాలించాలి రాజుగా, నేను మృగాలకు మహారాజును అవుతానన్నట్టుగా నేను ఇక్కడ అడవుల్లో ఉండాలి. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్ళు, నేను ఆనందంగా దండకారణ్యానికి వెళుతున్నా అని ఇక్కడి నుంచి కూడా చిత్రకూట పర్వతం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భరతుడు పట్టిన పట్టు వదలలేదు. రామా, నేను ఇంకొక దేశములో ఉండగా నా తల్లి చేసిన పాపకార్యం నాకు ఎంత మాత్రము ఇష్టం కాదు.
ఇంతటి ఘోరానికి పూనుకున్న ఆమెను వధించాలి. కానీ పాపానికి భయపడి ఆ పని చేయకుండా ఉన్నాను. ఇక నా తండ్రి గురించి, ఆయన నాకు గురువు, లోకం మెచ్చేలా సుదీర్ఘమైన జీవితం గడిపిన వృద్ధుడు, దేవతుల్యుడు, ఆ పైన మరణించాడు. అందుచేత ఆయనను నిందించడం లేదు. ధర్మము తెలిసిన వాడు ఎవడైనా భార్యను సంతోషపెట్టడానికి ఇంత పాపానికి పూనుకుంటాడా అన్నటువంటిదే నాకు బాధ. జీవితం చరమ దశలో జీవులు భ్రమలకు లోనవుతారు. అలా తండ్రి గారు ఆ లోకోక్తి నిజమని నిరూపించి కామ వ్యామోహంలో ఈ విధంగా చేశాడు. కైకేయి దగ్గర తండ్రి అన్నట్లుగా చెప్పాడు వ్యంగ్యభావంగా. తండ్రి అజ్ఞానం వలననో సాహసం వలననో వేరొక కారణం వలననో ధర్మాన్ని అతిక్రమించాడు. ఆయన చేసిన పొరపాటు సరిదిద్దవలసిన బాధ్యత నీది. తండ్రి పొరపాటు చేశాడంటే పెద్ద అన్నగా నీవు ఆ బాధ్యతను తీసుకొని సరిచేయి. తండ్రి చేసిన మంచిని నిలబెట్టడం కుమారులకు బాధ్యత. ఆయన చేసిన తప్పులను కూడా సరిదిద్దడం అంతే బాధ్యత. తండ్రి చేసిన మంచిని నిలబెట్టాలి, అది కుమారుల బాధ్యత. అలాగే ఎంత బాధ్యత అది ఆయన చేసిన తప్పులను కూడా సరిదిద్దడం కూడా అంతే బాధ్యత. నీవు రాజ్యాభిషేకం చేసుకొని కైకేయిని, నన్ను, తండ్రిని, మన మిత్రులను, బంధువులను, పౌర జానపదుల్ని, ఈ రాజ్యాన్ని రక్షించాలి. చూడు ఎంతమందిని చెప్తున్నాడు. ఈ రాజ్యాభిషేకం చేసుకొని నా తల్లి అయిన కైకేయిని, నీవు, తండ్రిని, మన మిత్రులను, బంధువులను, పౌర జానపదులను అందరినీ రక్షించే బాధ్యత నీది. తల్లి అయినటువంటి ఆ కౌసల్య, మా పెద్ద తల్లి అయిన కౌసల్య కావచ్చు, మా తల్లి అయిన కైకేయి కావచ్చు, నన్నైనా తండ్రినైనా ప్రతి అందరినీ కూడా పౌరజనాల్ని కాపాడవలసిన బాధ్యత నీది. పౌరజనాలతో పాటు ధర్మమూర్తివి నీవు. నీకు తెలియంది ఏముంది? రాజ్యాభిషేకం చేసుకోవడం, రాజ్య పాలన చేయడం క్షత్రుడి యొక్క ప్రధాన ధర్మం. ప్రత్యక్ష ఫలాన్నిచ్చే ఆ ధర్మాన్ని వదిలి ఫలితం ఉందో తెలియని తాపస ధర్మం నీకు తగినది కాదు. నీవు ఇక్కడే వశిష్ఠాది పూజ్యులు అభిషేకం చేస్తారు. దేవతలు అనుసరించి రాగా దేవేంద్రుడు బయలుదేరినట్లుగా మేమంతా అనుసరించి రాగా నీవు అయోధ్యకు బయలుదేరు. భరతుడి మాటలు విన్న ప్రజలందరూ ఆనంద బాష్పాలతో హర్షధ్వానాలు చేశారు అక్కడ ఉన్నవాళ్ళు. రాముడు అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలే. దశరథుడి పురోహితులలో ఒకడైన జాబాలి మరొకడు, అతను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. జాబాలి రాముడి మనస్సును ఎలాగైనా మార్చాలని ఒక వితండ వాదన చేశాడు. జాబాల్ అనేటువంటి వృద్ధ పురోహితుడు ఏమంటున్నాడు? రామ, మూర్ఖులు తమ ఆలోచనను తామే సమర్థించుకుంటారు. నీ వంటి వివేకవంతుడు పరిస్థితులు గమనించి మంచి చెడులు విచారించాలి. మనిషి పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాడు, మరణించేటప్పుడు ఎవరూ తోడురారు. జనన మరణాల మధ్య గడిచే జీవితంలో మనము కల్పించుకునే బంధుత్వాలు ఉత్త మిథ్యనే. తల్లి తండ్రి అనుకుంటూ అలవి కాని అనుబంధాలు పెంచుకోవడం పిచ్చి పని. దశరథుడు నీకేమీ కాదు, నీవు దశరథుడికి ఏమీ కావు. మానవులంతా చివరకు చేరవలసిన గతికి నీ తండ్రి కూడా చేరాడు అని ఏదో విధంగా అతనికి సమాధానపరిచి అతని మనసు మార్చే విధంగా ఈ జాపాలనే పురోహితుడు మాట్లాడుతున్నాడు. ఇక పతివ్రత తన భర్త కోసం ఎదురు చూస్తున్నట్లు అయోధ్య ఒక స్త్రీలాగా, ఒక పతివ్రతలాగా, ఒక రాజధర్మంలాగా రాజు అనేటువంటి వాడిని ఎదుర్కొనే విధంగా, అంటే పవిత్రమైనటువంటిది అయోధ్య అనే విధంగా నీ కోసం ఎదురు చూస్తున్నది. రాజ్యాభిషేకం చేసుకొని నీ క్షత్రియ ధర్మం నిర్వర్తించు. జీవితానంతరం ఉంటుందో లేదో తెలియని పుణ్యలోకం కోసం జీవితకాలంలో చేయవలసిన కర్తవ్యాన్ని ఉపేక్షించకు. జీవితం అయిపోయిన తర్వాత ఏ పుణ్యలోకం ఉందో లేదో అనే దానికంటే ఉన్న వలసలో నీ కర్తవ్యాన్ని ఉపేక్షించగా చేయంటే రాజుగారు రాజ్యానికి వచ్చేయని జాబాలి ఏదో విధంగా చెబుతున్నాడు. అయినా రాముడు అలా మారేవాడు కాదు కదా. జాబాలి మాటలు రాముడు వినలేదు, ఏ ప్రభావము చూపించలేదు.
వినయంగా మాట్లాడుతూనే కఠినమైన సమాధానం ఇచ్చాడు. నీవు చెప్పిన మాటలు పైకి మేలు కలిగించేలా ఉన్నా లోతుగా చూస్తే దారుణంగా ఉన్నాయి అని ఆ బ్రాహ్మడికి చురకలంటించినట్టుగా చెప్తున్నాడు ఆ జాబాలికి రాముడు. ఈ లోకం సుఖంగా ఉండడానికి కారణం కొన్ని మర్యాదలకు, కట్టుబాట్లకు, నియమాలకు లోబడి ప్రజలు జీవించడమే. కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటు అన్నట్లు. ఎవరు ఎటువంటి వాడో నిర్ణయించేది అతడి యొక్క ప్రవర్తనే. వాడు ప్రవర్తించే ప్రవర్తన ప్రకారమే వాడి యొక్క గుణగణాలు కూడా ఆధారపడి ఉంటాయి. రాజ్యం మీద సర్వ అధికారాలు ఉన్నా రాజులకు తమకు తోచినట్లు బ్రతికే స్వేచ్ఛ లేదు. జనరంజకంగా పరిపాలించాలి, జనవాక్యంతో కర్తవ్యం అనే విధంగా రాజు ఉండాలి. వారు ప్రజలకు ఆదర్శంగా బతకాలి, నియమాలు పాటించడంలో నిబద్ధతగా ఉండాలి. తనకిష్టం లేని పని చేయవలసి వచ్చినా, కష్టాలే అనుభవించవలసినా రాజు ఆ నియమాలు పాటించి తీరాలి. సాకులు చూపించి మర్యాదలను అతిక్రమించకూడదు. రాజ్యాధికారానికి పునాది సత్యమే కావాలి. కుంటి సాకులు, కుతర్కాలు సత్య పదాన్ని వదలడానికి సాకులు కాకూడదు అని అనేక విధాలు కూడా రాముడు జాపాలితో చెప్తున్నాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరం పదం. అప్పుడు రాముడు అద్భుతమైన మాట చెప్పాడు. సత్యమేవేశ్వరో సత్యమే ఈశ్వరుడు. లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమే లక్ష్మి. సత్యమూలాని సర్వాణి అన్నిటికీ మూలము సత్యమే, ఆధారం. అలాగే సత్యాన్నాస్తి పరం పదం, సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మం మరొకటి లేదు అని అద్భుతంగా రాముడు సత్యం యొక్క విలువను చెప్పాడు ఆ జాపాలితో అనే పురోహితుడితో. కాయేన కురుతే పాపం మనసా సంరధార్య చ అనృతం జిహ్వాయ చాహ త్రివిధం కర్మపాతకం. మానవుడు మనస్సులో బాగుగా ఆలోచించుకొని పాపం చేయాలనే నిర్ణయానికి వస్తాడు. తర్వాత దానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతాడు. ఆ పైన అనుకున్నంత పనే చేస్తాడు. ఇలా పాపం మానసికం, వాచికం, కాయికమని 3 విధాలుగా ఉంటుంది త్రికరణంగా. నాది సత్యప్రతిజ్ఞ. తండ్రి గారు జీవించి ఉండగా ఆయన మాట పాటిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆయన మరణించాక భరతుడు ఏదో చెప్పాడని మాట తప్పడం నేను చెయ్యలేను. మీ వంటి పెద్దలు కూడా ఇలా చెప్తున్నారంటే అది మీ తప్పు కాదు, మీ స్వభావం తెలియక మిమ్మల్ని అనుసరించిన మా తండ్రి గారు చేసిన తప్పు. వశిష్ఠుడు వెంటనే కలగజేసుకొని సమాధానం చేస్తున్నాడు. రామా, జాపాలి నాస్తికుడు కాదు, ధర్మ మార్గం వదిలి ప్రవర్తించేవాడు కాదు. కేవలం నీ మనస్సు మార్చడానికి అలా మాట్లాడాడు. బ్రహ్మ నుంచి నీ వరకు అవిచ్ఛిన్నంగా వచ్చిన మీ వంశములో నీవు చెప్పినట్లే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశములో రాజు తరువాత అతని పెద్ద కొడుకే రాజవుతాడు. పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడికి ఎప్పుడూ రాజ్యాభిషేకం చెయ్యరు. ఇది మీ వంశపు మర్యాద, కట్టుబాటు. నీ వంశ మర్యాదను పాటించి రాజ్య అభిషేకం చేసుకో అని ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు వశిష్ఠుడు రాముడితో. ఈ విధంగా మనం ఈ అయోధ్య కాండలో ఆ యొక్క రాముణ్ణి ఈ పర్ణశాల వందు చిత్రకూట పర్వతం దగ్గర సందర్శించినటువంటి ఈ యొక్క వశిష్ఠుడు, ఆ యొక్క గుహుడు, అలాగే భరతుడు, శత్రుఘ్నులు వీరందరూ కూడా కలిసి మాట్లాడిన మాటల్లో ఆ జాపాలి అనేటువంటి పౌరోహితుడు చెప్పిన మాటలు హితోపవచనాలకు కూడా అతడు
ఆ యొక్క రాముడు అతనికి కూడా సమాధానించి మాట్లాడుతున్నప్పుడు వశిష్ఠుడు కలగజేసుకొని జాపాలి నాస్తికుడు కాదన్నా ధర్మ మార్గం వదిలి ప్రవర్తించేవాడు కాదు, నీ మనస్సు మార్చడానికి అలా మాట్లాడాడంతే. బ్రహ్మ నుంచి నీ వరకు అవిచ్ఛిన్నంగా వచ్చిన మీ వంశములో నీవు చెప్పినట్లే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అలాగే ఇక్ష్వాకు వంశములో రాజు తర్వాత అతని పెద్ద కొడుకే రాజు అవుతాడు. కాబట్టి పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడికి ఎప్పుడు ఎలా రాజ్యాభిషేకం చేయరు. ఇది మీ వంశ మర్యాద, ఇది ఒక కట్టుబాటు. కాబట్టి నీ వంశ మర్యాదను పాటించి రాజ్య అభిషేకం చేసుకో అని హితవచనాలను ఆ యొక్క వశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన విషయం ఇంతవరకు 25వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 26వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. ఓం శ్రీ రామానుగ్రహ ప్రాప్తిరస్తు. వశిష్ఠ రామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శాంతి.